గుళ్ళకి వెళ్తారా మీరు చర్చికి వెళ్తారా? వెళ్తారా? చర్చ్ ఎప్పుడు చేస్తారు? ఆదివారం తీస్తారండి. పాస్టర్ గారు ఏ ఊరు నుంచి వస్తారు? వస్తారు అటు పోసిపోయిన నుంచి ఇది ఏదో ఊరు ఆ ఊరు నుంచి వస్తారండి. జై శ్రీరామ్ సోదరులరా, ఒకసారి చూడండి. కనీసం సెల్ ఫోన్ సిగ్నల్ లేవు, వీళ్ళు ఎక్కడేం కొనుక్కున్నామన్నా ఉండదు, సరైన రోడ్డు సదుపాయం ఉండదు. 20 కుటుంబాలు 30 కుటుంబాలు మన హిందువులు అనాది కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నటువంటి హిందువులు ఈ చర్చ్ ఇలా ఉందంటే కనీసం 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఓకేనా? అలాగే మన గ్రామంలో అతి పెద్ద రామాలయం ఉంది ఈ ఊర్లో, ఈ గ్రామంలో. ఈ గ్రామంలో అతి పెద్ద రామాలయం ఉంది. మన హిందువులందరూ కూడా రామాలయాన్ని చూసి తరించండి, నమస్కారం చేసుకోండి. హిందువులు ఎందుకు మతం మారిపోతున్నారు అంటే మన వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు, మన ప్రవచనకారులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు. కానీ ఇక్కడైనా గుడి అయినా ఉంటే వాళ్ళు పూజించుకొని ఆ గుడి ఆధారంగా బతుకుతారంటే గుడిలే ఉండవు. ఇదిగోండి చాలా పెద్ద రామాలయం ఉంది. ఇప్పుడు మనం ఈ రామాలయాన్ని దర్శనం చేసుకుంటాం. ఈ ఊర్లో అడిగితే రామాలయం ఉందండి మా ఊర్లో అని చెప్పారు. ఇదేనమాట రామాలయం. కనీసం విగ్రహాలు కూడా లేవు, చూడండి ఎలా ఉంది. కానీ ఈ ఊర్లో చర్చ్ ఉంది, పెద్ద చర్చ్ ఉంది. ఈ ఊరందరినీ మతం మార్చడానికి ప్రతి ఆదివారం ఒక పాస్టర్ వస్తుంటాడు. కానీ ఇక్కడ హిందువుల్ని కాపాడుకోవడానికి మన ప్రవచనకారులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, ఏ రోజైనా వచ్చారా చేశారంటే దేవుడికే ఎరుక. ఏజెన్సీలో ఎవరైతే మన సోదరులు హిందువులు మతం మారిపోతున్నారు అని మనం ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాం. దానికి కారణం మనం ఇక్కడ రాకపోవడం, వీళ్ళకి కావలసిన గుడి ఇవన్నీ ఏర్పాటు చేయకపోవడం, మన సనాతన ధర్మం గురించి చెప్పకపోవడం. కానీ ఎక్కడో పట్టణం నుంచి పాస్టర్ మాత్రంగా పని కట్టుకుని వస్తున్నారు. వీళ్ళకి కావలసిన చిన్న చిన్న దుప్పట్లని, బిస్కెట్లని, ఏవేవో చిన్నపిల్లలకి బుక్స్ అని, పెన్లని ఇచ్చి హిందువులు మతం మార్పిడి చేస్తున్నారు. ఒకసారి మీరు ఏజెన్సీ చూసినట్లయితే హిందువులు ఎక్కడో వెతుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దయచేసి హిందువులంతా కూడా అర్థం చేసుకుంటూ ప్రతి గిరిజన గ్రామంలో వెళ్ళిపోయిన మన హిందువులందరినీ కూడా తిరిగి మన హిందూ ధర్మంలో తీసుకొచ్చే బాధ్యత మాది, తీసుకొస్తామని కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? మరి గుడి ఎలా వదిలేశారు? ఊరందరూ చర్చిలోకి వెళ్తున్నారు. మరి గుడికి ఎవరు వస్తున్నారు? వస్తున్నారు ఇక్కడ వాళ్ళు, కింది పక్కన వాళ్ళు, పై పక్కన వాళ్ళు అందరూ అక్కడ దూరుతున్నారు. మరి మన ధర్మం గురించి ఎవరు చెప్పిన వాళ్ళు లేరా ఊర్లో? ఊర్లో ఎవరు చెప్తలేదండి. అలా ఈ ఊరి బీరంపల్లి కంచి ఒక అబ్బాయి వచ్చేవాడు, వారానికి ఒక 2 వారాలు బట్టి చెప్పేవాడు. ఈ మధ్యన రావట్లేదు. మీ పేరమ్మా? శేర్ప బుల్లియమ్మ. మీ పేరు? శేర్ప బుల్లియమ్మ. ఓకే. మరి ఇక్కడ మీరు ఏమైనా సరుకులు, వంట సరుకులు కొనుక్కోవాలంటే ఎక్కడి నుంచి చోడాల మీద తెచ్చుకోవాలి. ఇప్పుడు ఊర్లో ఏం దొరకవు. ఇక్కడే మీరు మీ పూర్వీకుల కాంచి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇదే ఊరు. ఈ చర్చ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ చర్చ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ గుడి అంతకుముందు బట్టి చేసిద్దాన్ని నేనే. కాకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు, దేని గురించి ఇలాగుంటున్నారా అనేసి చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. మరి మన ఊర్లో గుడి ఇంకేం గుడి లేదా? ఊర్లో గుడే లేదు. విన్నారు కదండి, మన ఊర్లో కనీసం పూజించుకుందామన్నా కనీసం ఒక హనుమంతుడిదో వినాయకుడిదో గుడి కూడా లేదన్నమాట. మరి పిల్లలు చదువుకోవాలవన్నీ స్కూల్ ఏమైనా ఉంది ఇక్కడ? అదే స్కూల్. ఓకే. ఇక్కడ తుర్రం వాళ్ళకి చేయమంటే చేస్తున్నారు వారానికోసారి పని ఉంటే. సరే, మీకు కొన్ని స్టిక్కర్లు ఇస్తాను, కొన్ని కరపత్రాలు ఇస్తాను, వాటి మీద నా నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అనుకోండి నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. రండి అమ్మ, రండి. ఎంతమంది వెళ్తారమ్మా ఊర్లో చర్చికి? వెళ్తారండి, ఒక 20 మంది. ఎక్కువ మంది వెళ్తారా?
అంటే ఇంకా అందరూ ఇలాగా అందులో మంచి దేవుడు అక్కడికి వెళ్తారా అని అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేవు. మీరు వెళ్తారా తల్లి? నేను వెళ్తలేను. వెళ్ళరా? చాలా సంతోషం. మొన్న మా ఆయన అక్కడికి వెళ్తానని అక్కడికి వెళ్ళి అసలు తిరుపతిలో ఆయన పూజల్లోకి ట్రైనింగ్ కూడా వెళ్ళారు ఆయన. ఓకే. వెళ్తే ఇంకా కాలు చేయి పడిపోయింది. పడితే ఇంకా మొత్తంగా ఇంకా నీకు ఇంకా అక్కడి నుంచి చేయలేను ఇక్కడికి వెళ్తాననేసి ఇక్కడికి వెళ్ళారు. మొన్న రామాలయం కట్టుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది? 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఫోటోలో పెట్టుకుని పూజించుకుంటున్నారు. అదో గుళ్ళు అంటున్నారు, ఇదో గుళ్ళు అంటున్నారు. ఏ గుళ్ళు ఎప్పుడు కట్టించలేదండి. ఇంకా అలాగే వదిలేస్తున్నారు.